2020 నిధి అమలు చేస్తే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే సార్ ఉన్న అంటే కావచ్చు, రకరకాల పెన్షన్స్ గవర్నమెంట్ ఫండ్ కావచ్చు, రకరకాల వరకు ఖర్చు పెడుతున్నాం. విజయశేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ కంప్లీట్గా బ్రేక్ అవుతూ వస్తుంది. ఒకసారి సరి చూడండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి గారు క్లియర్గా ఉందా? బాగా క్లియర్గానే ఉందండి. ఎస్, మాట్లాడండి. మిమ్మల్ని అడిగాను కదా ఇందాక, చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉందండి. అసెంబ్లీలో 164 మంది వాళ్ళ సభ్యుల ఆధ్వర్యంలో చెప్పినవన్నీ అబద్ధాలే, ఏ ఒక్కటి నిజం లేదు. అబద్ధాలు వల్లించడంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడరు, ఆయనకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దానికి ఆయన వ్యక్తిగతంగా కాబట్టి మేము దానికి కూడా మాట్లాడం. ప్రతిపక్షం ఆయన లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుద్ది అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతూ పోతున్నాడు. చిన్న ఒక్క విషయం అండి, 6 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామన్నారు. ఎక్కడో ఉదాహరణకి ఒక లిస్టు చూపిస్తున్నాడు, 1 లక్ష ఉద్యోగాల లిస్టు. అది సరిపోదు అబద్ధానికి ప్రతీక. ఇకపోతే నిన్న మహిళా దినోత్సవానికి వచ్చారు. మహిళా దినోత్సవానికి వచ్చి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము, ప్రతి మహిళలకి సాధికారికత కల్పిస్తాము అని చెప్పడంలో ఎవరికన్నా కొంతమంది కన్నా ఆయన మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసినట్టు ఎక్కడన్నా రుజువు చేయగలుగుతారా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో? లేదు కదా. లేకపోగా అందరూ ఇప్పుడు మహిళా దినోత్సవంలో అక్కడ వివాహాలైన మహిళలు ఉన్నారు, పెద్దలైన మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకళ్ళు వద్దు ముగ్గురు ముద్దు అని. ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గురు పిల్లలు కానండి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడే తప్ప అసలు అక్కడికి వచ్చినటువంటి మహిళలు పెద్దల, వివాహాలైన వాళ్ళ, పిల్లలు ఉన్నోళ్ళ, పిల్లలు లేనోళ్ళ, ఎవరికి చెప్పాలి? మరి ఆ రకంగా రూల్ పాస్ చేయడం ఉండే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను. 80s లో సంజయ్ గాంధీ గారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఓళ్ళ మీద పడి ఎగబడి జనాన్ని పట్టుకొని ఆపరేషన్ చేయించారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. అప్పుడు కేంద్రం ఒక సర్క్యులర్ జారీ చేసింది, దాని మీద రాష్ట్రాలన్నింటిలో ఆ రకంగా చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సర్క్యులర్ జారీ చేయమనండి, వాళ్ళ కుటుంబం నుంచే మొదలు పెట్టమనండి, 2 ముగ్గురిని కనమనండి. అంటే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి చెందుతుంది ఆయన చెబుతున్నాడు కదా, జనాభా ఉంటే అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే ఇప్పుడు ఆయన మహిళల గురించి మాట్లాడాడు. 1500 రూపాయలు ఏమైనా పంచాడా అండి మహిళలకి? లేదు. బీసీ మహిళలకి 4000 చొప్పున సంవత్సరానికి 48,000 ఇస్తా అన్నాడా? లేదు. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిందే కదండి అది. డ్వాక్రా మహిళలకి 3 లక్షల గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 0 వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చారు, వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకి. ఇప్పుడు ఏమైనా డ్వాక్రా మహిళలకి వాళ్ళు ఊసలేదు కదా, వాళ్ళు రోడ్డు ఎక్కి గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు కదా. అసలు మీకు ఎక్కడుంది? కాదు సార్, జనాలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మాట వెల్ఫేర్ స్కీమ్ని అమలు చేసేంత కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా మళ్ళీ మనం ఎలా రావాలని చూసారే తప్ప ఎవరికి కూడా భవిష్యత్తు తరాలకి ముందు దారి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విఫలమయ్యారంటే ఏం చెప్తారు? ప్రజలు మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని తిరస్కరించారు, అవునా కదా? మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చామండి, ఇంకా మెరుగైన స్కీములు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పారు. ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. గెలుపుకోవడం అనేది సహజం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం.
మా ఓటమిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము ప్రజలకు మంచి చేసినా మాకన్నా ఇంకా ఎక్కువ మంచి చేస్తారనే ఉద్దేశంతో ఆయన చెప్పుడు మాటలు, ఆయన అబద్ధపు మాటలు విని జనం ఓట్లేశారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి యాక్సెప్ట్ చేస్తూనే మేము ఈ రోజున ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం. ఈ రోజున మహిళలకి ఎంత అన్యాయం జరిగిందో మీ అందరికీ తెలియదు కాదు. ఇక సంక్షేమ పథకాలు అని అంటే ఇది వ్యవస్థలో ఈ వేళ్ళునుకు పోయింది. మనం చేయగలిగింది ఏమి లేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటే ఎన్నికలకు ముందు మనం ఈ సంక్షేమ పథకాల గురించి మిమ్మల్ని అడగటం అని కాదు, ఇందాక అక్షర్ సత్యం గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్లో ఉన్నా కాకపోయినా మీరు మాట్లాడుతున్నారుగా, ఎన్నికల ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు, ఆరోపణలు అయితే చేస్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ తిన్నారు? ఎన్నికల ముందు కాపులకు సంబంధించి మేము ఏదో చేస్తామని చెప్పారు, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమంటే నా వల్ల కాదని తీసేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ మీరని అడుగుతున్నారు అక్షర్ సత్యం గారు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటినే చెప్పాడు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అన్నాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపు నేస్తం అనే పథకం పెట్టి కాపులకి దాదాపు 1,000 కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడుగుతారు, ఏదో చెప్తున్నారు చూడండి అక్షర్ సత్యం గారు. కాదు సార్, అక్షర్ సత్యం గారు మీకు ఏదో చెప్తున్నారు, అడుగుతున్నారు చూడండి. అడగండి అక్షర్ సత్యం గారు, అడగండి సార్. రెడ్డి గారు చెప్పండి. సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత కావాలంటే నా దగ్గర నుంచి వీడియో పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే, సాక్షిలో కూడా వచ్చింది, నేను మీకు పంపిస్తాను వీడియో కావాలంటే, కాపుల యొక్క రిజర్వేషన్ కోరుకోవడం న్యాయబద్ధము, చట్టబద్ధము. మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మొట్టమొదటి పైలు కాపుల రిజర్వేషన్ మీదే నేను సంతకం చేస్తాను, కాపు రిజర్వేషన్ ఉద్యమాలు నేను మద్దతు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ లో చెప్పారు. అలాగే గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. రైట్, నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారు ఊరు కిందకి వెళ్ళిన తర్వాత ఎవరని చెప్పనే కాదని అంటాను. ఎప్పుడన్నారు? ముందు ప్రెస్ మీట్ ని సమర్థిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఎవరని అన్నారు. రైట్, అక్కడ మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాపులకి ఇది ఇచ్చారన్నారు కదా, ₹1 కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా ఇవ్వలేదు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు కాపుల్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు మోసం చేస్తున్నారు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి ఇచ్చారని మసిపూసి మారేడుగా అయితే ఇవ్వండి. తప్పు ఉంటే తప్పు ఒప్పుకుని రేపు పొద్దున్న చేస్తామని చెప్పండి, మళ్ళీ ప్రజలు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి తప్పుని మీరు సమర్థించుకుంటే మళ్ళీ కూటమిగా ఓటేస్తారు వాళ్ళ. లేదు ఏదో జరిగిపోయింది, మేము తప్పు చేసాం, రేపు పొద్దున వచ్చిందా రియల్ గా 1,000 కోట్లు కేటాయిస్తాం అని చెప్పండి, మీకు ఓటు వేయడానికి ప్రయత్నిస్తారు. ఎస్ మళ్ళీ ఇస్తాను సార్. ఎస్ విజయ భాస్కర్ రెడ్డి గారు, మీరు ఫేస్ బాగా ఫ్రంట్కి వచ్చి కూర్చున్నారు సార్, మీ ఫేస్ కనబడతలేదు, కొంచెం వెనక్కి వెళ్ళండి, సరిగ్గా కూర్చోండి ఫ్రేమ్లో. రైట్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు అక్షర్ సత్యం గారు అడిగిన దాన్ని కంటిన్యూ చేయండి. మీరు ఒక 1 minute కంటిన్యూ చేస్తే తర్వాత విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, ఆయన కూడా కంటిన్యూ లైవ్లో జాయిన్. కాపుల విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడు. కాపులకి దాదాపు 6 మంత్రులు ఇచ్చాడు. కాపు మహిళలందరికీ సరైన చోటు కల్పించాడు. కాపు నేస్తం కూడా ఇచ్చాడు. ఆ విషయం నేను లెక్కలు చూసి మీకు ఖచ్చితంగా చెప్తాను. కాపు నేస్తం ఇవ్వలేదనే మాట కాదు, అన్ని కులాలకు ఇస్తున్నట్టుగానే కాపు మహిళలకు ఇచ్చారు తప్ప అసలు కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటో మీరు తెలుసుకోండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోమనండి. కాపు కార్పొరేషన్ కింద దాదాపు కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటి అన్నదే మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నప్పుడు మాట్లాడండి సార్. అక్షర్ సత్యం గారు ఏమంటారంటే, అక్షర్ సత్యం గారు ఏం చెప్తున్నారంటే, కాదు సార్, అక్షర్ సత్యం గారు ఏమంటారంటే అన్ని కార్పొరేషన్లకి అందరికీ ఎలా ఇచ్చారో కాపు కార్పొరేషన్కి అలా ఇచ్చారు, కానీ వాళ్ళకి అంతకుముందు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు అని చెప్తున్నారు. సార్, కాపు కార్పొరేషన్ లక్ష్యాలు ఏంటి చెప్పమంటారా? కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు లక్ష్యాలు ఏంటి చెప్పమంటారా? మీరు తెలుసుకుంటారా?
కాపు కార్పొరేషన్ పెట్టింది సార్. మీరు అమ్మతాయి కాపు నేస్తం ఇవ్వడానికి కాదు సార్. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ని కులాల పేరుతో విభజించి కాపు నేస్తం, బీసీ నేస్తం, దళిత